మహాపరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, ఈ మాట మీది తండ్రి. మీ మాటలు ప్రభువా, మీ పరిశుద్ధాత్మయే నాకు మా అందరికీ బోధించినట్లుగా సహాయం దయచేయండి. మీ పరలోకములో ఉన్న ప్రభువా, మీ సర్వసత్యాన్ని తండ్రి, మీ పరిశుద్ధాత్మ చేత ప్రభువా ఈ రాత్రి మాకు తెలియపరచండి ప్రభువా. ఈ మాట వింటున్న ప్రభువా, ప్రతి వారి హృదయంతరంగములో ప్రభువా మీ జీవము, సమృద్ధి జీవము అనుభవించినట్లుగా కృప దయచేయండి తండ్రి. మీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నిలబడిన ప్రతి మానవ తలంపులు, మానవ ఆత్మ, మానవ స్వభావాన్ని తొలగించండి ప్రభు. మీ మాట ప్రభువా తీసుకుని తిని తృప్తి పొంది జీవం పొందినట్లు, సమృద్ధి జీవం పొందినట్లు కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము ఈ మత్తయి సువార్త 15:6 వాక్యంలో చూస్తున్నాము. మీరు మీ పారంపర్యాచార్యము నిమిత్తమై దేవుని వాక్యము నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ రోజున శాస్త్రులతోనూ ప్రధాన యాజకులతోనూ చెప్పుచున్న మాట. వాస్తవానికి ఈ శాస్త్రులు, ప్రధాన యాజకులంటే వారేమి అన్యులు కాదండి, వారేమి లోకస్తులు కాదు. ఇంకొక మాట చెప్పాలంటే వారు విశ్వాసులు కాదు, వారు ప్రధాన యాజకులు. ధర్మశాస్త్రానికి, దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రానికి, ఆ ధర్మశాస్త్రము తెరచి ధర్మశాస్త్రాన్ని ప్రజలకు వివరించి ధర్మశాస్త్రమును ప్రజలకు అర్థం చేపిస్తున్న ఈ యాజకుల్లో కూడా వారు చిన్న యాజకులు కాదు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు. అట్లాంటి వారిని పట్టుకుని ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు మీ పారంపర్యాచారం ప్రకారము దేవుని వాక్యము నిరర్ధకము అంటే దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారంట? నిరర్ధకము, అర్థము లేని బోధ, దేవునికి సంబంధము లేని యొక్క బోధ, దేవునికి ఎటువంటి సంబంధము లేనటువంటి మాట ఎవరి పేరున చెబుతున్నారు? దేవుని పేరున చెబుతున్నారు. సహోదరులారా, ఇదే అసలైన తంత్రం. ఇది సాతాను వేస్తున్న తంత్రం. ఈ తంత్రాన్ని గుర్తుపట్టాలంటే సహోదరులారా, ఇది మన బాడీతో గుర్తుపట్టలేము, ఇది మన మానవ బుద్ధితో గుర్తుపట్టలేము, ఇది మన మానవ తెలివితో గుర్తుపట్టలేము. సర్వశక్తిమంతుడైన, మృతుల్ని ఓడించి పునరుద్ధానుడుగా తిరిగి లేచిన
క్రీస్తు ఆత్మతో దీన్ని గుర్తుపట్టాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారంట? దైవోపదేశముగా దాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. ఇది దైవోపదేశము. ఏంటి నీ దైవోపదేశము? మానవుడు కల్పించిన పద్ధతి, మానవులు కల్పించిన ఆచారం, మానవులు కల్పించినటువంటి వారి భక్తి వేషం, దేవునికి సంబంధము లేనటువంటి ప్రతి విషయానికి ఈ శాస్త్రి శాస్త్రి ఈ పరిచయుడు దేనికి అడ్డం పెడుతున్నారండి? స్తోత్రం, హల్లెలూయా. పొట్ట కూటి కోసము సర్వశక్తిమంతుడైన దేవుని జీవవాక్యాన్ని అడ్డం పెడుతున్నారు ఈ రోజున. ఎంత భయంకరమైనటువంటి ప్రమాదం ఉన్నదో ఒకసారి సహోదరులారా గమనించండి. ఎంత మోసకరమైనటువంటి విషయాలు ఈ రోజున మన కళ్ళ ముందు జరుగుతున్నాయో గుర్తుపట్టండి సహోదరులారా. ఆ రోజున ప్రభువైన యేసుక్రీస్తు, ఓ శాస్త్రులారా, ఓ పరిసరులారా, ఇది ఎంత మోసం, ఇది ఎంత మోసం! ఎత్తి పట్టి చెప్పుతున్నాడు సహోదరులారా. నిజానికి ఈ మాట వారి యొక్క సమస్త పరిచర్యను, వారి యొక్క సమస్త బోధను, వారు ప్రకటించే ప్రకటనలను ఆ రోజున ఎత్తిపట్టి ఖండించింది ఒక ప్రభు అయిన యేసుక్రీస్తునండి. స్తోత్రము, హల్లెలూయా. ఒక ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎందుకంటే సహోదరులారా, ప్రజలందరూ కూడా ఈ శాస్త్రులకి, ప్రధాన యాజకులకి, ఈ పరిచర్యలకు లొంగిపోయారండి. వారి ఆత్మ కింద బంధించబడి ఉన్నారు. వారి ఆత్మ కింద బానిసలైపోయారు. ప్రజలు బానిసలుగా మారిపోయారు. జీవము కలిగిన దేవునికి బానిస కాదు గాని శాస్త్రికి బానిస, ఈ పరిచర్యకు బానిస, ప్రధాన యాజకుడికి బానిస. ఈ రోజున సహోదరులారా, ఇదే కదా నడుస్తుంది ఇప్పుడు కూడా. ఆ రోజు యేసుక్రీస్తు గుర్తుపట్టినట్టుగా ఈ రోజు గుర్తుపట్టే సంఘము కావాలి. అదే దేవుని పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నది. స్తోత్రం, హల్లెలూయా. దీన్ని గుర్తుపట్టాలంటే సహోదరులారా, ఇది మానవ బుద్ధితో అర్థం కాదు. మనిషి ఆత్మకు అందదు. చూస్తుంటే అంత క్రమంగా నడిచినట్లు, చూస్తుంటే అంత మర్యాదగా ఉన్నట్లు, చూస్తుంటే అంత పద్ధతిగా జరుగుతున్నట్లు ఈ కంటికి కనపడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. అయితే సహోదరులారా, దాన్నైతే ప్రభు అయితే అంటున్నాడు, మీ పారంపర్యమైన ఆచారం, వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టు. ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరుచుతున్నారు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా. ఎవరు కల్పిస్తున్నారు ఈ పద్ధతుల్ని? ఎవరు కల్పిస్తున్నారు? మనుషుడు కల్పించిన పద్ధతికి దైవోపదేశాన్ని తీసుకొచ్చి అడ్డం పెడుతున్నాడు. అయ్యగారు
మంచిగా అర్థం చేసుకోండి. మనుషుల యొక్క పద్ధతులకు దేవుని జీవవాక్యాన్ని తీసుకొచ్చి అడ్డు పెడుతున్నాడు. ఓ, ఈ మోసాన్ని గుర్తుపట్టేవారున్నారా? ఈ మోసముతో పోరాడేవారున్నారా? ఈ అంధకార శక్తితో ఎదిరించేవారున్నారా? ఈ సమస్తమైన శరీర సంబంధమైన కోరికలతో యుద్ధము చేయవారున్నారా? ఈ రాత్రి దేవుని పరిశుద్ధాత్మ చెప్పుచున్న మాట, సహోదరులారా, మీరు కొత్తగా జన్మించకపోతే మన బ్రతుకు కూడా ఇదే జరుగును. ఒక మాట చూడు, యెషయా గ్రంథము 55:8-9 వచనాలు చదవండి. ఏంటంటండి? తండ్రి ఏం చెబుతున్నాడు? మీ తలంపులు నా తలంపులు వంటివి, నా తలంపులు మీ తలంపులు వంటివి. మీకు నాకు ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో మన తలంపులకి అంత ఎత్తుగా ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. మంచిగా అర్థం చేసుకోండి సహోదరులారా. ఒకటి నా తలంపు, రెండు దేవుని తలంపు. నా తలంపు దేవుని యొక్క తలంపును పట్టుకోలేదు. అర్థం చేసుకోండి, దేవుని తలంపును అర్థం చేసుకోలేదు. అదే సమయంలో సహోదరులారా, నా తలంపుతో దేవుడు ఎన్నడూ కూడా జతకట్టువాడు కాదు. స్తోత్రం, హల్లెలూయా. నా తలంపుతో దేవుడు జతకట్టడు. దేవుని జీవ ఆత్మ గనుక నాకిస్తే నాతో దేవుడు జతకడతాడు. స్తోత్రం, హల్లెలూయా. మంచిగా అర్థం చేసుకోండి. ఈరోజు ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు నాకు తెలియపరిచిన మాట ఇదే. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వాక్యం చదువుదాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని. ఇక్కడ ఒక మాట అర్థం చేయండి సహోదరులారా. మీ ఇంటికి మీరు ఒక యజమానుడై ఉన్నారు. మంచిగా అర్థం చేసుకోండి. మీ ఇంటికి మీరు యజమానుడై ఉంటే మీ ఇంటిలో విషయం మీ కుమారులకు తెలుసుద్దా? మీ ఇంటికి కూలికి వచ్చేవాడికి తెలిసిద్దా? చెప్పండి. ఎవరికి తెలిసింది?
మన ఇంటిల విషయం ఎవరికి తెలిసింది? కుమారుడికే తెలుసు, కూలికి వచ్చిన వాడికి తెలియదు. అర్థమవుతుందా? 18 మరొకసారి చదవండి. 15. దాసులు తన యజమానులు చేయడానికి నిలబడి కనుక ఇక మిమ్మల్ని దాసులను పిలువగా స్నేహితులని పిలుస్తున్నాను. చదవండి. ఎందుకనగా నేను నా తండ్రి వలన చేసిన సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తున్నాను. ఏందంట? నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తుంది. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని. ఇక్కడ 15లో మనం చూస్తున్నాం, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు. ఏంటంటండి? దాసుడు తను యజమానుడు ఏమి చేస్తున్నాడో కూలివాడికి తెలియదు. స్తోత్రం, హల్లెలూయా. యజమానుడి యొక్క ప్రణాళిక కూలివాడికి తెలియదు. యజమానుడి యొక్క ప్రణాళిక తనకు పుట్టిన కుమారుడికి తెలుసు. స్తోత్రం, హల్లెలూయా. యజమానుడు అనగా సర్వశక్తిమంతున్న దేవుని యొక్క ఆలోచన కుమారులకు తప్ప కూలివాడికి తెలియదు. కూలివాడికి తెలియదు. పుట్టిన అనగా దేవుని పరిశుద్ధాత్మలో పుట్టిన కుమారులకే తెలుసు. స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఇప్పుడు మిమ్మల్ని దాసులని పిలవక కుమారులని పిలుస్తున్నా. స్తోత్రం, హల్లెలూయా. దాసుడిగా ఉండగొర్రెవాడా, తండ్రి ఇంట్లో ఏమి జరుగుతుందో తెలుసా నీకు? బానిసత్వం చేయవాడా, కూలికి వచ్చిన వాడా, తండ్రి రాజ్యం యొక్క అనుభవం తెలుసా? తండ్రి ఆలోచన తెలుసా? తండ్రి చిత్తం ఏంటో తెలుసా? తండ్రి ఏమి చేయాలని కోరుచున్నాడో తెలుసా? దాసుడా, తండ్రి ఉద్దేశము తెలియక, తండ్రి చిత్తము తెలియక, తండ్రి ఆలోచన తెలియక ఎంతకాలం నువ్వు దూరముగా ఉంటావు. ఈ దాసుడు ఎవరో కాదు సహోదరులారా, ఈ శరీరము, ఈ శరీర మనసు, శరీర మనసులో ఉన్న వారులారా, సహోదరులారా, ఈ రోజున ఈ భూమి మీద కూలి దొరుకును. మనం చేస్తున్న భక్తికి కూలి దొరుకును. మనం ప్రకటిస్తున్న ప్రసంగానికి కూలి దొరుకును. మనము కట్టుకున్న సంఘానికి కానుక దొరుకును. మనము నిలబెట్టుకున్న మందిరానికి అనేక బంధు ప్రీతి దొరుకును. కానీ సహోదరులారా, దేవుడు తన పరిశుద్ధాత్మతో కట్టుతున్న సంఘమునకు జీవము దొరుకును. జీవము దొరుకును. ఏం దొరికింది ఈ రోజున? ఏమి దొరికింది ఈ రోజున? సహోదరులారా, దేనికోసం ఈ రోజున? కూలి కోసమా, జీవము కోసమా? కూలి కోసమా, జీవము కోసమా? ప్రశ్నలాడు దాసుడా, తండ్రి ఇంటి యొక్క మర్మము నీకు తెలియదు. ఇదిగో నీకు మనసుంటే రాత్రిరా, తన స్నేహితుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఇక్కడ తన ప్రాణం పెట్టి ప్రేమిస్తున్నాడు.
ఆయనే ప్రభైన క్రీస్తు. హల్లెలూయా. స్తోత్రం. సహోదరులారా, ఇంకా ఎక్కువ కొనసాగించాలంటే నాకు మనసు రావట్లేదు. రండి మనం కలిసి ప్రార్థన చేద్దాము. రండి ప్రార్థన చేద్దాము. వాక్యానికి వినటానికి కూర్చున్నాను. కాదు కాదు సహోదరులారా, విన్న వాక్యము జీవము రావాలి. ఆ విన్న వాక్యములో నుంచి శక్తి రావాలి. ఆ విన్న వాక్యములో నుంచి సమృద్ధి జీవము రావాలి. వాక్యం ఆహారం తిన్న వారికి అందరికీ శక్తి రాదండి. అది అరుగుచున్నప్పుడే శక్తిగా మారుతున్నది. తిన్న ఆహారము కడుపులో అరుగుతున్నప్పుడే అది శక్తిగా మారును. హల్లెలూయా, హల్లెలూయా. పై పై పెదవులతో నన్ను ఆరాధించుటకు నేను నరుడును కాను, నేను పురుగును కాను, నేనేదో గడ్డిని కాను. సజీవుడైన దేవుడను, సర్వశక్తిమంతుడైన దేవుడను మీ కొరకు భూమి ఆకాశమును కలుగజేసి మీకు సమస్తము, ఈ ఆహారం ఇచ్చు సమస్తము వృక్షములను కలుగజేసి సమృద్ధిగా పోషించే దేవుడను. హల్లెలూయా. నా కుమారుడెక్కడా? నా కుమారుడెక్కడా? సహోదరుడా, నీలో నా కుమారుడెక్కడా? ఆమేన్. ఒక్క మాట చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనినా దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వల్లైతే ఆ పక్షమందైతే క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఇక్కడ పౌలు గారు దేవుని పరిశుద్ధాత్మ ఈ గలతీలో ఉన్న సంఘముతో మాట్లాడుచున్నట్టుగా, ఇదిగో సహోదరులారా, ఈ రాత్రి మనతో కూడా దేవుని ఆత్మ మాట్లాడుచున్నాడు. కృప నిరార్థకమైతే, కృప అనగా సిలువ, సిలువ వ్యర్థమైతే
ఈ ధర్మశాస్త్రమే అమలైనట్లయితే క్రీస్తు చనిపోవటము వ్యర్థమైపోతుంది కదా. క్రీస్తు సిలువలో ప్రాణం పెట్టడం వ్యర్థమవును కదా. అయ్యో, ఈ రోజున మన పరిస్థితి, అయ్యో ఇక నా శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి తన కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను అంటే ఇప్పుడు పౌలు ఈ ధర్మశాస్త్రం అనే శరీరము కోసము కాదు, క్రీస్తు శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడిగా తిరిగి లేచిన తర్వాత సహోదరులారా, వాగ్దానం చేయబడిన ఆత్మ మేడగదిలోనికి దిగి వచ్చిన ఆ దత్తపుత్ర ఆత్మ చేత ఇదిగో ఇప్పుడు నిన్ను జీవించుచున్నా, ఇప్పుడు నిన్ను జీవించు జీవితము నా కొరకు కాదు, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన క్రీస్తు కొరకే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఈ పౌలు గారు తన శరీరం కొరకు కాదు, తన ప్రాణమును సంతోషపెట్టడానికి కాదు, ఏదో తన ఆత్మను భద్రంగా మంచం కింద పెట్టడానికి కాదు, దీపస్తంభం మీద ఎత్తుతున్నాడు. కొట్టేవారు కొట్టుచున్నారు, రాయి వేసేవారు వేస్తున్నారు, పౌలును ఈడ్చుకొని వచ్చేవారు ఈడ్చుకొస్తున్నారు. అయినప్పుడు కూడా నా శరీరమందు బ్రతుకుతున్న బ్రతుకు క్రీస్తు కొరకే. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. క్రొత్త జన్మ కలిగిన వారు చెప్పుచున్న మాట, క్రీస్తు జీవము, సంపూర్ణ జీవము, పరిపూర్ణతలోనికి వస్తున్న అపోస్తలుడైన పౌలు చెప్పుచున్న మాట. ఈ రోజున ఆ మాటకు మనకు సంబంధం ఉందా? సంగమా, ఎంతమందికి ఈ మాటతో మనకు సంబంధం ఉంది? సంబంధం ఉన్న వారే ఈ మాట చెప్పురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి, స్తుతి. దాసుడికి తండ్రి ఇంటిలో ఏముందో అర్థం కాదు. ఏ కుమారుడా, ఓ నా కుమారుడా, నా యొద్దకు వచ్చినట్లయితే నా ఇంటి సమస్తము అధికారి నీవే అవుతావు. పుట్టిన వాడికి హక్కు, కూలివాడికి హక్కు లేదు. పుట్టిన వాడికి హక్కు, కూలివాడికి హక్కు లేదు. ఈ హక్కు భూ సంబంధమైన హక్కు కాదు, దేవుని రాజ్యం యొక్క హక్కు. మనకు భూ సంబంధమైన హక్కు దొరకవచ్చు. సహోదరులారా, దేవుని రాజ్యం యొక్క హక్కు ఎంతమందికి దొరికింది? కూర్చోబెట్టి 3 రోజులు భక్తి నేర్పడానికి కాదు, మన శిరస్సును తీసివేసి క్రీస్తు శిరస్సును పెట్టడానికే తండ్రి మనకిచ్చిన సమయం. కృపా, కృపా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. ఎవరెవరి శిరస్సులు ఈ క్రీస్తు శరీరం మీద నిలిచి ఉన్నాయో ఈ రాత్రి తీయటానికి మనసు ఉందా? ఈ రాత్రి తీయటానికి మనసు ఉందా? ఆ స్థలములో క్రీస్తు శిరస్సు పెట్టాలని చూచుచున్నాడు. అనగా క్రీస్తు యొక్క ఏలుబడి, దేవుని పరిశుద్ధాత్మ ఏలుబడి, దేవుని పరిశుద్ధాత్మ ఏలుబడి కోరువారులారా, మన ఏలుబడి కూలిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృప. ప్రార్థించండి. మోకరించగలిగిన వారు మోకరించి ప్రార్థించండి. హల్లెలూయా. శిరస్సు తొలగపోతే నువ్వు 3 మూళ్ళు 9 రోజులు కూర్చున్నా చుక్క కూడా ఈ బండలో దిగదు. హల్లెలూయా. స్తుతి. హల్లెలూయా. అంతరంగముతో మొరపెట్టు, అంతరంగములో నుంచి మొరపెట్టు.